తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. అవగాహన రాహిత్యంతో ఇదంతా చేస్తారని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు చేసిందని మండిపడ్డారు. కులగణన వివరాలు ఎందుకు గోప్యం గుంచారని ప్రశ్నించారు. బీసీల అభివృద్ధికి ఏటా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎందుకు మాట తప్పారన్నారు. కామరెడ్డి డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టయితే న్యాయస్థానాల్లో లేదా వారి యొక్క సమీక్షకు కాకుండా మీ చేతుల్లో ఉన్నటువంటి బీసీల యొక్క సంక్షేమం కోసము బీసీల యొక్క అభివృద్ధి కోసము మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రిజర్వేషన్ల యొక్క అంశము